హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. గూడ అంజయ్య. గూడంజయ్య రాసినటువంటి ఫేమస్ మరియు ఏకైక నవల ఏంటిదంటే 'పొలిమేర'. మనకు చాలా సార్లు ప్రీవియస్‌లో అడిగింది ఇది. గూడంజయ్య రాసినటువంటి నవల ఏంది? 'పొలిమేర' లేదా 'పొలిమేర' రాసిన నవల 'పొలిమేర' అనే నవలని ఎవరు రాశారు? గూడ అంజన్న. ఇతను అనేక జాతక కథలు రాసినాడు. ఇతను రాసినటువంటి జాతక కథల్ని ఏమని పిలుస్తారు అంటే దళిత కథలు అంటారు. గూడంజన్న రాసినటువంటి జాతక కథల్ని ఏమని పిలుస్తారు? దళిత కథలు. ఇతను ఒక నవల రాశాడు, అదేంది 'పొలిమేర'. ఇతను రాసినటువంటి ఫేమస్ సాంగు ఏందంటే 'ఊరు మనదిరా'. ఈ 'ఊరు మనదిరా' అనేటటువంటి సాంగు చాలా ఫేమస్ అయింది. దీంతోటే ఇతనికి ఎన్నో పేరు ప్రతిష్టలు రావడం అనేది కూడా జరిగింది. ఈ యొక్క సాంగు ఆనాటి కాలంలో ఉన్నటువంటి దొరల పాలనకు, దొరల విధానానికి, దొరకు వ్యతిరేకంగా రాయబడినటువంటి సాంగు 'ఊరి మనదిర'. ఇది దాదాపుగా 14 భాషల్లో తర్జుమా చేయబడింది. చూడండి, 14 భాషల్లో తర్జుమా చేయబడిందంటేనే ఇతనికి ఎంత పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిందో మనకు అర్థమవుతుంది. ఇతను లింగాపూరి విలేజీ, మంచిర్యాల జిల్లాలోని దండెంపల్లి మండలానికి చెందినటువంటి వ్యక్తి గూడంజన్న. ఏ జిల్లా? మంచిర్యాల, దండెంపల్లి మండలం, లింగాపూరి గ్రామం. ఇతను అనేక పాటలు రాయడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రవాదికి వ్యతిరేకంగా అయ్యోనివా నీవు అవ్వోనివా అనేటటువంటి సాంగ్ కూడా ఇతనికి ఎంతో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టడం అనేది జరిగింది. ఇలా తెలంగాణ కోసం ఆనాడు పనిచేసినటువంటి మేధావులు, కళాకారులు, వీళ్ళందరి గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఎందుకంటే వీరి నుంచి కంపల్సరీ ఎగ్జామినరు ఫోకస్ చేసి క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర మిత్రులకి షేర్ చేయండి.